మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. సభలను ఈ రెండవ దినానికి మమ్మల్ని చేర్చారు. విలువైన నీ మాటలు నీ దాసుని మరుగుపరిచినైనా మాతో మాట్లాడారు. వినబడుతున్న ప్రతి మాట మీ మాటగా స్వీకరించి ఆకాశమందున్న నీ వైపు చూస్తూ నూతన బలమును పొందుకొనగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. తిరిగి నీ దాసుడనైనా నన్ను బలపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహిస్తూ ఈ రాత్రి నీకు మహిమకరంగా సంఘమునకు క్షేమాభివృద్ధిని కలిగిస్తూ ప్రతి కుటుంబానికి ఆశీర్వాదకరంగా నాయన నీ మాటలు మా హృదయాలలో నింపమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమను దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వేదికను అలంకరించిన దైవదాసులకును పెద్దలకును దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ, పాపపు బంధకాలు మానవ జీవితాన్ని అలుముకున్నాయి అనే మనిషి ఊహించనిదే మానవ జీవితంలో జరుగుతుంది అని, పాపం ఎలా వాకిట్లో ఉండి మనలోనికి వచ్చి మనల్ని పట్టి బంధించి మరణం వైపుకు శరీరాన్ని, నరకం వైపుకు ఆత్మను ఎలా తీసుకుని వెళుతుందో లేఖనాలలో వ్రాయబడిన మాటలను బట్టి మొదటి దినాన్న మనం ఆలోచించాలి. ఈ రెండవ దినాన్న కూడా పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే పాపం అనేది అది ఎంత ప్రమాదకరమైనదో మనకు తెలియాలి. ఒక పాప కరెంటును ముట్టుకోవడానికి వెళుతుంటే అరిచేస్తుంటాం, గోల పెడుతుంటాం, ఎందుకంటే అది ప్రమాదకరమైంది అని మనకు అర్థమైంది కనుక. అలాగే మన పిల్లలు నీళ్ళల్లో పడిపోయినప్పుడు గాబరా చెంది వాడిని కాపాడాలి అని చుట్టుపక్కల చూస్తూ అరుస్తుంటాం, ఎందుకంటే వాడు ఊపిరి ఆడక నీళ్ళల్లో చచ్చిపోతాడు అని. ఈ మండుటెండల్లోనికి పిల్లలను బయటికి వెళ్ళనివ్వకుండా, అమ్మో బయటికి వెళితే డిహైడ్రేషన్కు గురై చచ్చిపోతావేమో అన్న భయం మనల్ని వెంటాడుతూ పిల్లల్ని ఆడనివ్వట్లేదు, ఇంట్లో మన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాం. అలాగే పిల్లలు నిప్పుతో ఆడుతున్నప్పుడు, ఒరే చెలగాటం ఎందుకురా నిప్పుతో, అది ఇంటిలో తగలబెట్టగలిగే భయంకరమైనది అని వారిస్తుంటాం ప్రేమను వారిలాగా. ఎందుకో మన తెలివితేటలు మన బ్రతుకు కాలంలో వాడుతున్నాం, కానీ మన తెలివితేటల్ని వాక్యం వైపుకు మళ్ళించి మన ఆత్మను రక్షించుకొనగలిగే ఆ వివేచనలోనికి మనం వెళ్ళలేకపోతున్నాం. ఎందుకంటే పాపము వీటన్నింటికంటే ప్రమాదకరమైనది, వీటన్నింటికంటే ప్రమాదకరమైనది. ఒక పవర్ను, కరెంటు తీగను ముట్టుకున్న వాడైనా ఎవరు బ్రతికుండొచ్చు. బోళ్ళంత మందిని చూస్తుంటాం, ఏంట్రా ఈ మచ్చలంటే, చిన్నప్పుడు నేను పవర్ను పట్టుకున్నాను, అమ్మో బతికేసేవరా. అలాగే నిప్పంటించుకున్న వారు కూడా ఎవరి తర్వాత బతికిన దాఖలాలనేటివి మనకు కనబడుతుంటాయి. ఏదో 20% కాలిపోయాను నేను, తర్వాత పర్వాలేదు బతికాను అని. కానీ పాపం అంటుకుంటుందంటే మనిషి బతకడం చాలా కష్టం ప్రేమను వారలారా. ఇది శరీరానికి రోగాన్ని తీసుకుని వస్తుంది, ఆత్మకు నరకాన్ని తీసుకుని వస్తుందంటే ఇటు శరీరాన్ని కబలించి వేస్తుంది,
ఆత్మను కూడా నిత్య నాశనంలోనికి తీసుకుని వెళుతుందంటే అది ఎంత ప్రమాదకరమైందో ఆలోచించు. ఒక సునామీ వచ్చిందనుకోండి, లక్షల మంది పోతారు. ఒక అగ్నిపర్వతం బద్దలైందనుకోండి, వేల మంది చేస్తారు. ఒక భూకంపం వచ్చిందనుకోండి, లక్షల మంది చేస్తారు. ఏమండి, పాపం పెరిగిపోయిందనుకోండి, కోట్ల మంది పోతారు. ప్రియమైన వారులారా, ఇది సునామీ కంటే ప్రమాదకరమైనది. అగ్ని పర్వతాలు బద్దలవ్వటం కంటే భయంకరమైనది. అంతేకాదు, ఇదిగో భూకంపము కంటే భయంకరమైనది. పాపము చేత భూమి కంపిస్తుంది అంటే మీరు ఆలోచించండి. దాన్ని చాలా చిన్నగా ఆలోచిస్తుందేమో ఈరోజు సమాజం. అందుకే ఈజీగా మనం పాపం చేయడానికి గల కారణం ఏంటి అంటే దాని తీవ్రత మనకు తెలియకపోవటం వల్లే. దాని తీవ్రత మనకు తెలియకపోవటం వల్లే, మన కళ్ళ ముందున్న వారు హెచ్చరించకపోవటం వల్ల, వాళ్ళ చావులను మనం సరిగా చూడకపోవటం వల్ల, ఎలా చచ్చిపోయాడో మనకు తెలియకపోవటం వల్ల ఏం కాదులే అనుకుంటాం. పాపిని ఏమండి బెడ్ మీద ఉన్నప్పుడు చూడండి ఎంత తీవ్రంగా వాళ్ళు బాధపడుతూ చచ్చిపోతారంటే, అమ్మో పాపము బతికుండగానే మనిషిని ఎంత క్షోభ పెడుతుందా అనిపిస్తుంది ప్రేమల వల్ల. ఎందుకంటే దేవుడు మనల్ని ఏదో ఊరికే భయపెట్టడానికి మాటలు రాయించలేదు. మనం ఆయన పిల్లలం కనుక మన పిల్లల్ని ఎలా మనం కాపాడుకుంటున్నామో, ఇదిగో ఆయన మనల్ని కాపాడుకోవటానికి ఆరాట పడుతున్నాడు. ఈ ఆరాటం ఈనాటిది కాదు. ఏదేను తోటలో నుంచి ఆయన పాపాన్ని మనలో నుంచి తొలగించడానికి, పాపములో మనం పడకుండా ఉండటానికి ఆయన ప్రణాళికలు వేస్తూనే ఉన్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, అంటే ఎప్పటి నుంచి దేవుడు ఆలోచిస్తున్నాడో చూడండి. ఎప్పటి నుంచి అంటే ఇది సునామీ కంటే, భూకంపం కంటే, అగ్ని పర్వతాలు బద్దలవటం కంటే భయంకరమైనది గనుకనే నాయన దాని జోలికి వెళ్ళకండి అని ఇదిగో ఎన్ని మాటలు రాయించాడు. ప్రేమల వారులారా, ఎన్ని మాటలు. అది అర్థమవుతున్నాయా? మరి ఆలోచించండి. కన్నవారిని ఏడ్పించి, కన్న దేవుణ్ణి కూడా ఏడ్పించి, చివరికి మంచం మీదకి వెళ్ళి మనల్ని కూడా ఏడ్పించే ఈ పాపము ఎందుకు మన జీవితంలో ఉండాలి అని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక కొడుకుగా ఎదుగుతున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆశను కలిగి ఉంటారు. తండ్రికైతే ఆనందం. ఆ ఆనందం ఏంటో తెలుసా? నా కొడుకు ఎదిగాడు, ఇక వాడు చేతికొచ్చాడు, నాకేమైపోయినా పర్వాలేదన్నంత ధైర్యం వస్తుందండి కొడుకును చూడగానే. వాడు ఇలా రారా అంటాడు కొడుకును. ఎందుకు తెలుసా? నిలబడరా అంటాడు. తన కొడుకు తనకంటే ఎత్తుగా కనబడుతున్నప్పుడు, అబ్బా నాకు ఇంకేంటి, నా కొడుకు చెట్టంత అయ్యాడు అని ఎంత ధైర్యంగా ఉంటాడు నాన్న. తల్లి మురిసిపోతుంటది తన కూతుర్ను చూసి. ఎందుకు తెలుసా? ఇక నేను పని చేయవలసిన అవసరం లేదు. నాకిద్దరు ఆడపిల్లలమ్మా, నాకిద్దరు ఆడపిల్లలు. ఎదుగుతుండగానే తల్లిదండ్రులకు పిల్లలను చూసినప్పుడు భరోసా. ఆ పిల్లలే తాగుబోతులై, ఆ పిల్లలే పాప బంధకాలలో ఉండి రేపో మాపో అన్నట్లుగా ఆరోగ్యాలు పోయి హాస్పిటల్ చుట్టూ తిరుగుతుందంటే నిజంగా ఏ తల్లికి ఆనందం ఉంటుంది, ఏ తండ్రికి సంతోషం ఉంటుంది చెప్పండి. మరి మన వాళ్ళలాగా ఆలోచించండి. పెళ్లినాడే కోటి ఆశలతో నీ ఇంట్లోకి పెట్టింది నీ సగభాగం నీ భార్య. నువ్వు పాపపు బంధకాలతో ఉంటూ నీ ఆనందాన్ని నువ్వే వెతుకుంటూ నా కష్టం నేను తాగుతాను అన్నప్పుడు కలలన్నీ కళ్ళలైపోయి, నీటి మీద రాతలైపోయి, చేసిన ప్రమాణాలన్నీ ఇక నా జీవితం ఇంతే అని కుమిలిపోతుంది. తల్లిదండ్రుల దగ్గరికి వెళితే ఏం చేస్తావు బిడ్డ, ఇదిగో ఈ జీవితం ఇంతే, సర్దుకొని పో అని మరలా పంపుతుంటే మారతాడన్న నమ్మకం లేక
చచ్చిపోవాలనిపించినా చావలేక ఏంటి నా జీవితం అని ఇదిగో నిన్ను బట్టి ఒక ప్రాణం నీ ఇంట్లో కుమిలిపోతుందని ఏ రోజైనా ఆలోచించావా? ఏ రోజైనా? అయినా పిల్లల మీదనే ప్రేమ లేని వాడికి భార్య మీద ఏం ప్రేమ ఉంటుందండి? అమ్మా నాన్న ఇంకా రాలేదని పసి హృదయాలు అడుగుతుంటే వస్తాడులే అని అబద్ధాలు చెప్పి విసిగిపోతుంటదండి తల్లి. ఎప్పటికో 12 గంటలకు ఉన్న వాళ్ళంతా కుటుంబాలతో ఇల్లు చేరి కుటుంబాలతో భోజనం చేసి పిల్లలతో ఆడుకుంటూ పడుకుంటుంటే మన ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? ప్రేమ దేవుని పిల్లలారా, ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? 12 గంటలకు తాగి వెతుకుంటూ వచ్చి ఎలా తలుపు కొడతాడో తెలుసా? పిల్లలు ఉలిక్కి పడుతుంటారు. ఏంటమ్మా ఏం లేదు బిడ్డ అని గుండెలకు హత్తుకుని పడుకోబెడితే అప్పుడు తలుపు కొడుతుంటాడండి. ఆ పసి హృదయం ఎంత కంగారు పడుతుందో తెలుసా? ఇదో బతికేనా? ఆ కుక్కను చూడు, పిల్లల మీద ప్రేమతో ఈ ఎండకు నా పిల్లలు ఏమైపోతారని నీడకు తెచ్చి కడుపును పెట్టుకుంటుంది. నువ్వు కడుపున కన్నా నీ పిల్లల మీద ఏదయ్యా నీకు ప్రేమ ఉందా? ఉంటే ఆ తాగుడుకు బానిస అవుతుంటావే. నీ పిల్లల పసితనపు ఛాయలు, వాళ్ళు నవ్వులు చూస్తుంటే ఏదైనా వదలాలని కనిపించట్లేదా? నీ పిల్లల ప్రేమ కంటే, నీ పిల్లల పసినప్పుల కంటే ఇదిగో నిన్ను చంపే ఆ మంది ఎక్కువైపోయిందా? ఆ బంధకాలలో నువ్వు బంధింపబడిపోయావా? ఆలోచించి ఒక్కసారి. ఈరోజు కుటుంబాల చరిత్ర ప్రేమల దేవుని పిల్లలారా గయ్యాలిగా మారి ఎవరి జీవితాలలో ఇది ఉంది అది ఉంది అని సాధించే ఆ జీవితాలలో ఏమండి భర్తకు ఆనందం లేక, పిల్లలకు ఆనందం లేక మనమేమైనా బ్రతుకులు ఏమైనా ప్రేమను వారలారా పాపపు బంధకాలలో ఈరోజు బంధింపబడ్డాం ప్రేమను వారలారా. ఆలోచించండి, పాపం ఎంత భయంకరమైంది అంటే ఇదిగో నీ కుటుంబాన్ని నీ చేతులారా నాశనము చేయించేది, నీ ఇంటిని నీ చేతులతో తగలబెట్టించేది ప్రేమను వారలారా. ఇదిగో నీ చేతులతోనే నీ కుటుంబాన్ని చంపేది ప్రేమను వారలారా. అది ఎంత భయంకరమైందో మీకు అర్థమవుతుందో ఒక్కసారి రాత్రి ఆలోచించు. పరలోకమందున్న దేవుడేమో ఆయన ఆరాట పడుతున్నాడు, నా పిల్లలు అందులో నుంచి ఎలాగైనా బయటికి రావాలి అని ఆయన ప్రణాళికల మీద ప్రణాళికలు వేస్తూ ఏదైనా ఒక మంచి మాట ఈ రాత్రి తగలకపోతుందా, నా పిల్లలు కరగకపోతారని ప్రతిరోజు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు ప్రేమల దేవుని పిల్లలారా, నా పిల్లలది రాతి గుండెలు కాదు, అవి మాంసపు గుండెలే. ఇదిగో నా మాటలు వెళుతున్నప్పుడు వారి అంతరంగం అనేది ఇదిగో రణరంగమైపోయి నేను మారిపోతానన్న ఆశ వారిలో కలుగుతుంది అని ఎదురు చూస్తుంటాడు ప్రేమల దేవుని పిల్లలారా. అందుకే ఎవరినో ప్రేమించి ఎవరి కష్టాల్లో ఇదిగో ఇక్కడ పెట్టించి ఎవరినో ఇక్కడికి తీసుకుని వచ్చి మీ ముందు ఎందుకు నిలబెట్టాలి చెప్పండి? ఆశ చావదు కదండి ఆయనకి. నా పిల్లలు మారుతారు, నా పిల్లలు మారుతారని ఇదిగో ఈరోజు కూడా ఆయన నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. మనం మాట్లాడారు. చెన్నై ప్రాంతంలో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో గాయపడ్డ బాబు బైక్ మీద వెళుతున్నాడు, గాయపడ్డాడు తలకి. హుటాహుటిన తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ పంపించారు, ఏమయ్యా నీ కొడుకే కదా, ఇదిగో పలాని ఫోన్ నెంబర్ నుంచి మేము కాల్ చేస్తున్నాం, ఇది నీ కొడుకుదేనా టౌన్ అయ్యా అంటే, నీ కొడుకు ప్రమాదానికి గురయ్యాడు, హాస్పిటల్లో ఉన్నాడు, త్వరగా వచ్చేయండి అనగానే ఏమైందంటే ఏం కాలేదు, వచ్చేయండి అన్నారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. సుమారుగా ఓ 15 రోజుల తర్వాత డాక్టర్ గారు వాళ్ళిద్దరిని పిలిచి నువ్వేమవుతావు ఆయనకి? నేను తండ్రినండి. నువ్వేమవుతావు? నేను తల్లినండి. నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు ఎమోషనల్ అవ్వద్దు,
అర్థం చేసుకోండి, కంగారు పడద్దు మీరు, అర్థం చేసుకోండి. అంటే ఏంటి అంటే, మీ బాబుకు తలకు గాయం అయిపోయింది కదా, కోలుకుంటున్నాడు. ఇప్పటికే సుమారుగా 15 రోజులైంది కాబట్టి పర్వాలేదు, కోలుకుంటున్నాడు. ఇదిగో ఈరోజు స్పృహలోనికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వస్తే మిమ్మల్ని గుర్తుపట్టకపోవచ్చు, మీరు కంగారు పడకండి అన్నాడు. తండ్రి అంటున్నాడు, నేను తండ్రినండి, నన్ను గుర్తుపట్టకపోవటం ఏంటి? తలకు దెబ్బ తగిలింది కదా, అందుకే గుర్తుపట్టకపోవచ్చు. అలానా? కానీ తల్లి ఏమంటుందో తెలుసా? ఏమండి, నేను వాడిని కన్న తల్లినండి, నన్ను గుర్తుపట్టకపోవటం ఏంటి? నన్ను గుర్తుపట్టకపోవటం ఏంటండి? 9 నెలలు మోసానండి, ఇదిగో ఈ గుండెలకు హత్తుకుని వాడిని పెంచానండి. ఇదిగో నన్ను గుర్తుపట్టకపోవటం ఏంటి? ఏమంటే కంగారు పడుతుందండి. చూసారా? తండ్రి ఏమో అలానే అంటున్నాడు, తల్లి ఒప్పుకోవటం లేదు. వాడికి మెలకు వస్తే నన్ను గుర్తుపట్టకపోవటం ఏంటి? వాళ్ళ నాన్నను గుర్తుపట్టకపోయినా పర్వాలేదు, వాడు నన్ను గుర్తుపట్టకపోవటం ఏంటి? ఎందుకో తల్లిదండ్రుల ప్రేమ పిల్లలకు అర్థం కాదు కదా. ఆమె తట్టుకోలేకపోతుంది. భర్తను చూసి, ఏమండి మీ ఆవిడకి చెప్పండి, ఇదిగో ఆ గుర్తుపట్టకపోతే ఏమేమైపోతుందో అన్న భయం వేస్తుందండి మాకు. ఏంటండి అంటే, తల్లి కదండి, తల్లి కదా. సమయం రానే వచ్చింది. వాడు కళ్ళు తెరిచి అమ్మను నాన్నను పరాయి వాళ్ళను చూసినట్టుగా చూస్తున్నాడండి. ఆ చూపులకు తల్లి తట్టుకోలేకపోతుంది. తండ్రి మాత్రం అలా ఉన్నాడు, తల్లి మాత్రం తట్టుకోలేకపోతుంది. నిజమే కదా. పిల్లలు ఎదిగిన తర్వాత కూడా ఊరుకొచ్చి అమ్మా నాన్నను చూడకుండా ఏదో చూసి చూడనట్టుగా వెళ్ళిపోయారనుకోండి, ఆ తల్లి ముసిలిగుండి ఎంత బాధపడుతుందో తెలుసా ప్రేమ వాళ్ళారా. ఆ పనులున్నాయి అనుకుంటుంది. తల్లి ఏమనుకుంటుందంటే, నాకంటే ఏం పని వాడికి, వాడికి పని ఉందా? తల్లి ప్రేమ చావాలంటే తల్లి చావాలి ప్రేమ వాళ్ళారా. తండ్రి ప్రేమ చావాలంటే తండ్రే చావాలి ప్రేమ వాళ్ళారా. ఎందుకనండి, వాళ్ళు బతుకుండగా వాళ్ళ ప్రేమ మనకు అర్థం కాదు ప్రేమన దేవుని పిల్లలారు. ఎంత విదూరం విషయం. గబగబా ఇంటికి వెళుతుంది ప్రేమన వాళ్ళారా. ఇంటికి వెళ్ళి వచ్చేసింది. ఏం తీసుకొచ్చింది తెలుసా? ఆ పాతకాలపు ఆల్బమ్స్ అన్నీ తీసుకుని వచ్చి కొడుకు ముందు పెట్టింది, చూపిస్తుంది. ఒరే ఇదిగో నువ్వేరా, నిన్నే నేను ఎత్తుకున్నాను. ఆ ఫోటోలన్నీ చూపిస్తుంది. నేను అమ్మన్రా. కళ్ళలో నుంచి నీళ్లు తుడుచుకుంటుంది. ఆ ఫోటోలన్నీ చూపిస్తుంది. ఎందుకు చెప్పండి? వాడికి ఆ జ్ఞాపకాలు రావాలి. ఏ తల్లికైనా ఈ కష్టం వస్తుందా ప్రేమ వాళ్ళారా? ఈ కష్టం రావాలని ఏ తల్లి అయినా కోరుకుంటుందా? మీరు ఆలోచించండి. సుమారుగా 1 నెల రోజుల తర్వాత వాడు మొట్టమొదటిసారిగా అమ్మా అనగానే ఆ తల్లి ఆనందం చూడాలి ప్రేమ దేవుని పిల్లలారా. అమ్మయ్య, వాడు నన్ను గుర్తుపెట్టాడు. ఇంకెవ్వరిని గుర్తుపట్టకపోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే వాడు నన్ను గుర్తుపెట్టాడు. ఆ తల్లి ఆనందం ప్రేమన దేవుని పిల్లలారా. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, దేవుని పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ భూమి మీదకి ప్రేమతో పంపించాడు ప్రేమన వారలారా మనల్ని. కానీ ఇదిగో పాపపు బంధకాలలోనికి వెళ్ళిపోయి దేవుణ్ణి గుర్తుపట్టని భయంకరమైన స్థితిలోనికి వెళ్ళగానే ఏమండి, తండ్రి తల్లడిల్లిపోతున్నాడు. ఒరే నేనురా, నీ తల్లి కంటే, నీ తండ్రి కంటే, నీ స్నేహితుల కంటే ఎక్కువ ప్రేమించిన నేనురా, నేను దేవుణ్ణిరా, గుర్తొచ్చానా అని అడుగుతున్నాడు ప్రేమ వాళ్ళ.
ఇదిగో నన్ను గుర్తుపట్టు అనడానికి ఈ ప్రకృతిని కలిగించింది నేనేరా, ఈ నేల కలిగించింది నేనేరా, నువ్వు తింటున్న తిండిని ఇదిగో నేనే పండించానురా, నువ్వు పీల్చే గాలిని ఇదిగో నేనే కలిగించానురా, నువ్వు అద్దంలో చూసుకుంటున్న ఆకారాన్ని నేను తల్లి గర్భంలో నీకు ఇచ్చానురా, ఇదిగో అమ్మాని పిలుస్తున్న ఆ తల్లిని నేనిచ్చానురా, నాన్నని పిలుస్తున్న ఆయనని నేనిచ్చానురా, నేనురా గుర్తుకొచ్చానారా, నీకు గుర్తుకొచ్చానారా అని ప్రతిరోజు ఇదిగో ఈ హృదయాన్ని తాకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. గుర్తొస్తున్నాడు ఆయన, ఏమన్నా ఆయన గుర్తొస్తున్నాడా? నెల రోజుల తర్వాత అమ్మాని గుర్తుపెట్టాడు, కానీ ఇన్నేళ్ళైన తర్వాత గుర్తుపట్టలేకపోయాడు. మన వాళ్ళని మనం ఏది దయ్యమో, ఏది దేవుడు, ఏది మంచో, ఏది చెడు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? ఆయన నువ్వు గుర్తుపట్టడానికి నిన్ను కన్న తండ్రి అని ఇదిగో అనేకమైన సాక్ష్యాలను పెట్టి నిన్ను అడుగుతున్నాడు. ఇదిగో నువ్వు సముద్రాన్ని చూస్తున్నావా, దాన్ని కలిగించింది నేనేరా, ఆకాశాన్ని చూస్తున్నావా, దాన్ని కలిగించింది నేనేరా. ఒక తల్లి ఆల్బం పెట్టి ఇదిగో చూడరా చూడరా అన్నట్టు ఈ ప్రకృతిని పెట్టి ఆయన నిన్ను అడుగుతున్నాడు. ఇదిగో ఆ జ్ఞాపకాలు ఏమైనా నీకు వస్తున్నాయా? ఆ జ్ఞాపకాలు నీకు ఏమైనా వస్తున్నాయా? ఆయనేమో నన్ను తెలుసుకోవాలని, నన్ను తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు దేవుడు. మనమేమో లోకంలో ఈ పాపపు మాయలో పడి మనమేమో కొట్టుకుని పోతున్నాం. ప్రేమ దేవుని పిల్లలారా, ఏ రోజు అర్థమవుతుంది చెప్పండి? భూమి మీద ఉన్న తల్లి ప్రేమ అర్థం కాలేదు, తండ్రి ప్రేమ అర్థం కాలేదు, ఆకాశమందున్న ఆయన ప్రేమ కూడా అర్థం కాకపోతే ప్రేమన దేవుని పిల్లలారా, అసలు ఈ జీవితాలు ఎందుకు ప్రేమన వాళ్ళారా? తాగడానికే పుట్టావా? తినడానికే పుట్టావా? వ్యభిచరించడానికే పుట్టావా? లేదంటే ఏదో ఒక పార్టీ కండువ కప్పుకొని తిరగడానికే నువ్వు పుట్టావా? నీకు జన్మనిచ్చిన ఆయన ఎప్పుడు గుర్తు రావట్లేదా? ఆలోచించి రాత్రి, లేదయ్యా నీ వైపు నేను చూస్తాను అంటే ఆయన ఏమంటున్నాడో తెలుసా? రే నాయన, పాపపు బంధకాలలో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తాను, నేను ఉన్నాను కదా అంటున్నాడు. చెయ్యి నాకిస్తే ఇదిగో నా చెయ్యిలో నీ చెయ్యి వేసుకుని నిన్ను లాగుతాను రా అంటున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన చక్కటి మాటలు దయచేసి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాటలు దయచేసి చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. ఆయనది మహాప్రేమ. ఎంత మహాప్రేమ అంటే అపరాధముల చేత, పాపముల చేత, పాపపు బంధకాలలో ఉంటున్న మనల్ని ఇదిగో చచ్చారాన్ని వదిలేయకుండా, ఏమండి, అపరాధముల చేత చచ్చిన మనల్ని మరలా బ్రతికించుకోవాలి అనుకున్నాడు ప్రేమ దేవుని పిల్లలారా. ఎంత ప్రేమ ఇది! ఎలా కరుణా సంపన్నుడై ఉండి తన కుమారుడైన యేసు క్రీస్తుని ఈ భూమి మీదికి పంపించాడు. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను నన్ను బతికించడానికి, ఇదిగో ఈ పాపపు బంధకాలలో నుంచి బయటికి తీసుకుని రావడానికి ప్రేమ దేవుని పిల్లలారా, రావడానికి. ఏమంటే అమెరికా నుంచి డాక్టర్ వచ్చాడండి ఆపరేషన్ చేయడానికి. అమెరికా నుంచి డాక్టర్ వచ్చాడని ఎంత ఆనందపడతాం. నిన్ను నన్ను రక్షించడానికి అమెరికా నుంచి కాదు, ఇదిగో ఆకాశం, మహా ఆకాశములను దాటుకొని ఇదిగో పరమందున్న లోకాన్ని విడిచిపెట్టి ఇదిగో నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు. అందుకే ఆయన అడుగుతున్నాడు, రోగాలు ఈజీగా పోతాయి, పాపాలు పోవటం అంటే చాలా కష్టం.
నీవు లేచి నడవమని చెప్పుట సులభమా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా. ఇందులో చాలా కష్టమైనది ఏంటో తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? పాపాన్ని పోగొట్టుకోవటం అనేది చాలా కష్టం ప్రియమైన వాళ్ళ. ఆ మాట చూస్తారా? అపోస్తల కార్యములు, క్షమించండి, మార్కు సువార్తలో రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా, 2వ అధ్యాయము, మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయము దయచేసి మీరు చూడండి. 9వ వచనం, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని చెప్పుట సులభమా అన్నాడు. ఈ రెండిట్లో ఏది సులభము ఏది కష్టమో మీకు తెలుసా అని మాట్లాడుతూ, నేను పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పగానే మీరు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నారు. అసలు పాపాలు క్షమించటం అంటే ఎంత కష్టమైనదో మీకు తెలుసా? రోగాన్ని తీసేయటం చాలా సులభం, కానీ పాపాన్ని తీసేయటం చాలా కష్టం. మీరు ఆలోచించండి, చాలా కష్టం. ఎందుకు రోగాన్ని తీసివేయటం సులభం అంటే, రోగాలు మాట చేత పోతాయి. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడువని ఒక మాట చెప్పాడు. ఆ మాటకి పక్షవాయువు కలిగిన వాడు లేచి తన పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. మాట చేత స్వస్థతలు జరుగుతాయి. మాట ప్రభువా నన్ను శుద్ధీకరించవా, నువ్వు శుద్ధుడు కమ్ము, అయిపోయిందండి మాట చేత. యేసుక్రీస్తు మాట చేత ఎన్ని అద్భుతాలు చేశాడు. సువార్తల గ్రంథాలలో మనం చూస్తున్నప్పుడు ఎన్ని అద్భుతాలు మాట చేత. మరి పాపాన్ని తీసివేయడానికి పాపం పోవునుగాక అనలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ పాపాన్ని తీసివేయడానికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? మీరు సులభం అనుకుంటున్నారేమో. ఆ పాపం పోవాలి అంటే నా ఒంట్లో ఉన్న రక్తము చిందింపబడాలి, అంటే నేను చావాలి. రోగం పోవాలంటే నేను బ్రతికున్నప్పుడు మాట చెప్పితే రోగాలు పోతాయి. కానీ పాపం పోవాలి అంటే నా పవిత్రమైన యవన కాలపు పావన రక్తాన్ని నేనేం చేయాలి? చిందించాలి. యేసుక్రీస్తు శిలువలో మరణించింది ఎందుకు అనుకుంటున్నారు? ఆయన బ్రతికుండగా మన పాపం పోయే ప్రసక్తి లేదు. ఆయన తన యవన కాలపు పావన రక్తాన్ని చిందించాలి. అంటే అది ఎంత కష్టమో తెలుసా? రోగం రాగానే భయపడుతుంటాం, కానీ యేసుక్రీస్తు కళ్ళ ముందు చావు కరాల ధ్వని చేస్తుంది. ప్రియమైన వారలారా, గెత్సేమనే తోటలో ఆ చావును ఆహ్వానించడానికి ఆయన ప్రాణం నీళ్ళవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు తెలుసా? సిలువలో మరణించాలి, తన రక్తాన్ని చిందించాలి. ఎందుకు? ఇదిగో పాపపు బంధకాలలో నుంచి మనం ఏం చేయాలి? బయటికి రావాలి. మనమే ఉందండి, ఈజీగా పాపాన్ని చేస్తున్నాం, కానీ పాపములో నుంచి బయటికి రావటం అంత ఈజీ కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము 26వ వచనము నుండి దయచేసి చూడండి. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరము అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము
అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము, అనేకుల కొరకు నేను చిందిస్తున్నాను. అనేకుల కొరకు అంటే చాలా సంవత్సరాల క్రితం, ఇంచుమించు ఒక 10 to 15 years బ్యాక్, యేసుక్రీస్తు శిలువ మరణాన్ని గురించి ధ్యానిస్తున్నప్పుడు ఆయన ద్రాక్షారసాన్ని తీసుకొని ఇది నా రక్తము అని చెప్పాడు కదా. రొట్టెను శరీరముగా, రక్తాన్ని, ద్రాక్షారసాన్ని తీసుకుని ఎందుకు పోల్చాడు? కలర్ ఏమైనా మ్యాచ్ అవుతుందనా? కాదు కదా. నీళ్ళని తీసుకుని ఆ నీళ్ళని ఇలా పోస్తూ, ఇదిగో నా రక్తాన్ని నీళ్ళలా మీ కొరకు ధార పోస్తున్నాను అని చెప్పొచ్చు కదా. నా రక్తాన్ని మీ కొరకు నీళ్ళలా ధార పోస్తున్నానని చెప్పొచ్చు కదా. ఎందుకు ద్రాక్షారసాన్ని తీసుకున్నాడు అని ధ్యానిస్తున్నాను. ఇంచుమించు ఒక 15 సంవత్సరాల క్రితం. అలా ధ్యానిస్తున్నప్పుడు ఒకరోజు ఒక మీటింగ్లోకి వెళ్ళినప్పుడు, అన్నయ్య జ్యూస్ తాగుతారా అని నన్ను తీసుకుని వెళ్ళాడు. జ్యూస్ తాగుతారా? సరే అని వెళ్ళాం. అన్న మీరేం తాగుతారంటే, నాకు గ్రేప్ జ్యూస్ కావాలి అని అడిగాను. వెంటనే ఆ జ్యూస్ సెంటర్లో ఉన్నవాడు ఏం చేశాడంటే, వెంటనే మిక్సీ ఓపెన్ చేశాడు. మిక్సీలో కాస్త ఐస్ వేశాడు. ఐస్లో ద్రాక్ష పళ్ళు వేశాడు. ఆ ద్రాక్ష పళ్ళ మీద షుగర్ వాటర్ వేశాడు. ఒక చెయ్యి పైన తిప్పాడు, ఇంకొక చెయ్యి మిక్సీని గిర్రన తిప్పాడు. ప్రేమన వాళ్ళారా, మరలా ఆపేసరికి ద్రాక్ష పళ్ళు లేవు. మరలా ఇంకా స్పీడ్గా తిప్పాడు. ద్రాక్ష పళ్ళు ఇక కనబడట్లేదు. ప్రేమన వాళ్ళారా, వెంటనే దాన్ని తీశాడు. దాన్ని తీసి తేర్చి ఆ దాంట్లో పోసాడు. జ్యూస్ బయటకు వచ్చింది. ద్రాక్ష పళ్ళు పైనున్న ఆ పొట్టంతా ఇదిగో దగ్గరకు వచ్చింది. గింజలు కనబడుతున్నాయి పైన. చేతికి తీసుకున్న తర్వాత ఎందుకోనండి ఆ జ్యూస్ తాగలేకపోయాను. ఎందుకో తెలుసా, నాకేమనిపించిందంటే, నా యేసును మిక్సీలో పెట్టి ఒక చెయ్యి పైన పెట్టి ఇంకొక చెయ్యి గిర్రకుతే ఇదిగో ఆయన శరీరం అంతా నలిగిపోయి వచ్చిన రక్తం నా పాపాల కొరకు. అమ్మో, ద్రాక్ష పళ్ళలో నుంచి ద్రాక్ష రసం ఎలా తీస్తున్నారో నా ప్రభు శరీరంలో నుంచి ఇదిగో నలగొట్టబడిన తర్వాత చిందింపబడిన రక్తం. అమ్మో, నా పాప క్షమాపణ కొరకు ఆయన ఎంత కష్టపడుతున్నాడా. నేను సులువుగా చేసిన పాపాల నుంచి నన్ను బయటికి తీసుకొని రావటానికి ఇదిగో ఆయన శరీరం ఏమైపోయింది? నలిగిపోయిందా? ముళ్ళ కిరీటం పెట్టటాన్ని బట్టి, కొరడా దెబ్బలు కొట్టటాన్ని బట్టి, బరువైన సిలువ ఆయన భుజాల మీద పెట్టటాన్ని బట్టి, సిలువ మీద ఆయన వేసి శీలను కొట్టటాన్ని బట్టి, బల్లెపు పోటు ఆయనను పడవటాన్ని బట్టి, ఇదిగో ద్రాక్ష పళ్ళు వేసినప్పుడు గిర్రులో ఎలా తిరిగి జ్యూస్ కనబడుతుందో ఆయన శరీరము సిలువలో ఇదిగో పిండబడినట్లుగా ఆయన రక్తమా మహాప్రేమ అండి. మనది అవసరాల ప్రేమ, కానీ దేవునిది మహాప్రేమ. ప్రేమన దేవుని ఎంత ప్రేమ. తన మహాప్రేమ చేత కరుణా సంపన్నుడై ఉండి మనల్ని వదిలించుకోవాలి అనుకోలేదు. ఎవరైనా చచ్చిపోతే శవాన్ని వదిలించేసుకుంటాం, ఇంట్లో పెట్టుకోం కదా. మనం చస్తే ఆయన వదిలించుకోవాలనుకోలేదు, మరలా నిన్ను నన్ను బతికించుకోవాలనుకున్నాడు. ప్రేమను వర్లారు, ఎంత ప్రేమ ఇది, ఎంత ప్రేమ. ప్రేమను వర్లారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము,
మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో వ్రాయబడిన చక్కటి మాటలను దయచేసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయములో రాయబడిన మాటలు ప్రియమైన వారలారా, 7వ వచనం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ప్రేమ దేవుని పిల్లలారా, చూసారా? ఒక అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను కనేటప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావంటే తల్లి చెప్పలేదు ప్రేమన వాళ్ళారా. ఎందుకంటే అంటే ఆ పెయిన్ భరించలేనంతగా ఉంటుంది ప్రేమన వాళ్ళారా. ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు ఎంత బాధపడుతుంది అని ఇదిగో అంచనా వేస్తే డాక్టర్లు ఏం చెప్పారో తెలుసా? ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుంది అంటే 206 ఎముకలు శరీరంలో ఉంటే ఆ ఎముకలు ఒక్కసారి విరిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ భరిస్తుంది ప్రేమన వాళ్ళారా తల్లి. యేసుక్రీస్తు శిలువ మీద ఆయన ఎంత బాధపడ్డాడని అంచనా వేసి ఏం చెప్పారో తెలుసా లెక్కలు? 100 మంది తల్లుల ప్రసవ వేదన ఆయన ఒక్కడే పడ్డాడు అని చెప్పారు ప్రేమన వాళ్ళారా. 100 మంది తల్లులు ఒక్కసారి బిడ్డను కనడానికి 206 ఎముకలు విరిగితే ఎంత బాధ ఉంటుందో శిలువ మీద ఆయన అంత బాధపడ్డాడు. ఎందుకు? బంధకాలలో నుంచి నిన్ను నన్ను విడిపించడానికి ప్రేమన వాళ్ళారా. అమ్మ తనతో ఉన్న బంధాన్ని, పేగు బంధాన్ని ఇదిగో తెచ్చింది. యేసుక్రీస్తు పాపపు బంధకాలలో నుంచి నిన్ను నన్ను బయటికి తీసుకురావడానికి, నిన్ను నన్ను కన్న తర్వాత అమ్మ బతికే ఉందేమో కానీ నిన్ను నన్ను మరలా జన్మింపజేయడానికి, పాపపు బంధకాలలో నుంచి బయటికి తీసుకొని రావడానికి శిలువ మీద ఒక ప్రాణం పోయింది ప్రేమన దేవుని పిల్లలారా. పోయింది. ఆయన చచ్చిపోయాడు ప్రేమన దేవుని పిల్లలారా. అర్థమవుతుంది ఆయన ప్రేమ. ఆ ప్రేమ కంటే నీ తాగుడులో ఏముందయ్యా? ఒక్కసారి ఆయన వైపు ఆలోచించు. నిన్ను ఇంత ప్రేమించే యేసు నీ కొరకు ప్రాణం పెట్టినప్పుడు దేని వైపు చూడగలుగుతున్నావు? ఇంకా బతికించిన ఆయన వైపు చూడరాదు. నిన్ను చంపే పాపం వైపుకు ఎందుకు పరుగులు పెడుతున్నావు? అందులో ఏముంది? నీ కుటుంబం నాశనం అవుతుంది, నీ జీవితం నాశనం అవుతుంది. ఎందుకయ్యా? పాపములో ఎంతకాలం కొట్టుమిట్టాడుతావు? నీ కొరకు ఒక ప్రాణం పోయింది ప్రేమన దేవుని పిల్లలారా. నిన్ను బతికించడానికి, ఆ పాపములలో నుంచి బయటికి తీసుకొని రావడానికి ప్రేమన దేవుని పిల్లలారా. ఆలోచిస్తున్నావా ఈ రాత్రి ఏమైనా? పాపం అనగానే అసహ్యం రావద్దు. ఇప్పటికీ అసహ్యం వచ్చేయాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ పాపం వల్ల నా జీవితంలో ఒరిగింది ఏంటి? ఇప్పటి వరకు ఇదిగో ఎవ్వరు నన్ను బయటికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేయలేదు. ఇదిగో యేసు నన్ను బయటికి రమ్మంటున్నాడు. ఇదిగో నేను ఆయన వాడనంట. లేఖనాలను వింటున్నప్పుడు మనలో ఉన్న ఆత్మ ఏమని చెబుతుందో తెలుసా? ఇదిగో ఇదే నాకు కావలసింది, ఇదే నా ఆహారం, ఇదే నా దప్పిక తీర్చే దాహము, ఇదిగో ఇదే జీవజలం, ఇదిగో ఈ మాటలే కావాలని నీ అంతరాత్మ నీతో మాట్లాడుతున్నప్పుడు వద్దు, ఆ పాపాన్ని విడిచిపెట్టచ్చు కదా. ఆలోచించు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించు. ఆ పాపాన్ని నువ్వు ఎందుకు విడిచిపెట్టకూడదు? యేసుక్రీస్తు రక్తం వలన కడగబడితే చాలు. ఇదిగో ఆ పాపములు నుంచి పవిత్రులుగా మనం మారితే ప్రేమన వారలారా, ఇక పాపపు జోలికి వెళ్ళకుండా దేవుడు మనల్ని కాపాడటానికి అనేకమైన సంగతులు లేఖనాలలో వ్రాయించాడు ప్రేమన వారలారా. ముందు బయటికి రావటాన్ని గురించి ఆలోచిస్తే మరలా అందులోనికి వెళ్ళకుండా కాపాడటానికి దేవుడు ఈ లేఖనాలను ఇచ్చాడు ప్రేమన వారలారా. ఆలోచిస్తున్నారా?
ఇది నీ జీవితానికి తగదు ప్రియమైన దేవుని పిల్లలారా, తగదు. ఈరోజు ఏముందిలే అనుకుంటున్నావు, కానీ ఒకరోజు ఏమీ లేదు అని నీకు అర్థమైన రోజు, ఏమండి, ఎంత ఏడ్చినా ప్రయోజనం లేదు ప్రియమైన వాళ్ళారా. ఒక్కసారి రాత్రి ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. పౌలు గారు ఒక రౌడీ షీటర్లా బ్రతికాడు. యేసుక్రీస్తు కనబడగానే ఆయన జీవితం అర్థమైపోయింది ప్రియమైన వాళ్ళారా. పాపపు బంధకాలలో నేను ఉన్నాను అని అర్థం చేసుకున్నాడు. వెంటనే బయటికి రావటానికి ఇష్టపడ్డాడు ప్రియమైన వాళ్ళారా. వెంటనే, ఇప్పటి వరకు నేను చేస్తున్నది పాపం, ఆ పాపములో నుంచి నేను బయటపడాలి అని యేసుక్రీస్తు ఎప్పుడైతే తనకు కనిపించాడో, వేగిరపడ్డాడు. తన జీవితం ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల మధ్య ఉందో అర్థమైపోయింది ప్రియమైన దేవుని పిల్లలారా. వెంటనే బయటకు వస్తున్నాడు. చూడండి, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 12-13 వచనాలు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. అమ్మో, నేను ఎంత భయంకరమైన పాపిని. యేసుక్రీస్తును చూడగానే ఆయన శిలువ మరణపు తాలూకు విషయాలు ఆయన మెదడులో తిరిగాయి. వెంటనే నిర్లక్ష్యం చేయలేదు. వెంటనే తన పాపపు జీవితాన్ని బాప్టిజం ద్వారా సమాధి చేశాడు. ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించాడు ప్రియమైన వారలారా పౌలు గారు. ఇప్పటికీ ఆ అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూనే ఉన్నాడు ప్రియమైన వారలారా. ఇస్తూనే ఉన్నాడు. మనమే రక్షణ మనకు సమీపంగా వస్తుంది, మనమే దానికి దూరంగా వెళుతున్నాం. దేవుడు నిన్నే లక్ష్యముగా ఎంచుకొని తన వాక్కులని హృదయంలోనికి తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనమే నిర్లక్ష్యంగా ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే ఎల్లుండి వాయిదాలు వేస్తూ పాపములో కూరుకొని పోతున్నాం. ఇది తగదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు లేదు నేను బయటికి వస్తాను అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ పాపపు బంధకాలను విడిపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇదిగో 18 ఏళ్ల నుంచి సాతాను బంధించిన ఈ అబ్రహాము కుమార్తెను విడిపింప తగదాని విడిపించేశాడు ప్రియమైన వారిలారా. విడిపించేశాడు ప్రియమైన వారలారా. ఏమండి, ఈరోజు నన్ను కూడా విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియమైన వారలారా. నువ్వు ఆలోచన ఏమైనా కలిగి ఉన్నావా? ఈ రాత్రి ఏమైనా ఆలోచన కలుగుతుందా? అవును, నేను పాపిని అని ఏమైనా మనసులో తిరుగుతుందా? ఆలోచించు. ఇంతకాలం అందులోనే కూరుకొని పోయావు. ఇదిగో ఇప్పుడు కూడా అందులో కూరుకొని పోతున్నావా? లైట్ వేయగానే ఎక్కడ ఉన్న పురుగులు వస్తాయి ప్రియమైన వారలారా. ఇంత వాక్యం అనే వెలుగు మన మీద ప్రసరిస్తున్నప్పుడు నువ్వెందుకు లేవలేకపోతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఏమంటే హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు, నమ్మకం కుదరట్లేదు. వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ఏమంటే కరెంటు పెట్టండి అంటే లేదండి చనిపోయాడంటే ఒక్కసారి పెట్టండి అనగానే ఆ 2 కరెంటువి ఇదిగో గుండెల మీద పెట్టగానే శవమైన వాడు ఎగిరెగిరి పడుతున్నాడు. ఏమండి, ఒక శక్తికి శవమే ఎగిరెగిరి పడుతున్నప్పుడు బతికున్న నీకు శక్తి కలిగిన మాటలు విన్నప్పుడు ఏమనిపించట్లేదా? ఒక శవమే ఎగిరెగిరి పడుతుంది కదయ్యా. ప్రాణం లేని శవమే ఆ శక్తిని తీసుకొని ఎగిరెగిరి పడుతుంటే దేవుడు ఎంత ప్రేమగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండగలుగుతున్నావయ్యా స్థిమితంగా? అసలు నువ్వేనా? ఎలా ఉండగలుగుతున్నావు? ఎలా భరించగలుగుతున్నావు? యేసు నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు ఎలా తట్టుకోగలుగుతున్నావు? అనగదొక్కుంటున్నావా? లోపల లేదు నేను మారాలనిపిస్తుంటే అనగదొక్కుని కూర్చుంటున్నావా?
అనగదొక్కుకొని కూర్చుంటున్నావా? వద్దు ప్రేమన్న వారులారా, ఇన్ని రోజులు అలానే బతికా, ఇన్ని రోజులు ఈ క్షణం కూడా అలానే బతికితే ఇదిగో ఉజ్జీవ వేదిక, ఉజ్జీవ వేదిక. లోపల దేవుని మాటలు విన్నప్పుడు ఇదిగో నరాలలో నుంచి రక్తం ప్రవహించాలి. ఏం బతుకురా ఇది అనిపించాలి ప్రేమన్న వారులారా. అది వాక్యపు శక్తి. ఏమైనా లోపల కదిలినట్టు అనిపిస్తుందా? ఆలోచించండి. గర్భవతిగా ఉన్న తల్లి ఇదిగో బిడ్డ కదులుతుందని చెప్తుందే, బిడ్డ కదులుతుందని చెప్తుందే. ఇదిగో నీ గుండెల్లోనికి వెళ్ళిన వాక్యం నీ గుండెను కదిలించినట్టు అనిపిస్తుందా? అనిపిస్తుందా? ఆలోచించే రాత్రి యేసు మనలోనికి వెళితే ఇదిగో కదిలిపోయినట్టు అనిపించాలి ప్రేమన్న వారులారా. కదిలిపోయి ఒకవైపు మహాలోకం, ఒకవైపు నా కుటుంబం, ఇంకొక వైపు నా జీవితం. ఈ పాపపు జీవితాన్ని సమాధి చేస్తాననాలి ప్రేమన్న దేవుని పిల్లలారా. అందుకే యేసు క్రీస్తు తన ప్రేమను నీకు నాకు చూపెడుతున్నాడు. పౌలు గారు ఆ ప్రేమకు దాసోహం అయిపోయాడు ప్రేమన్న దేవుని పిల్లలారా. అన్ని వదిలేసుకున్నాడు. నువ్వేనయ్యా, నీ ప్రేమ ముందు ఏదైనా బలాదూరని పాపపు సంఖ్యలను విడిపించుకొని ఆ బంధకాలలో నుంచి యేసుక్రీస్తును గట్టిగా హత్తుకున్నాడు ప్రేమన్న దేవుని పిల్లలారా. ఈరోజు నువ్వు నేను చేయాల్సింది కూడా అదే ప్రేమన్న వారులారా. మరి పాపం వాకిట్లో ఉంది కదా. ఏమండి, వాకిట్లో ఉంటే ఏం చేయమంటున్నాడో లేఖనాలలో చూస్తారా? పాపం వాకిట్లో ఉన్నప్పుడు మనల్ని ఏం చేయమంటున్నాడో దయచేసి మీరు చూడండి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. నీ యవనేచ్ఛల నుండి పారిపో, 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 పారిపో. అది నీ కళ్ళ ముందున్నప్పుడు మనం ఏం చేయాలి? పారిపోవాలి. పాము కళ్ళ ముందు ఉందనుకోండి, ఏం చేయాలి? ఏం చేస్తామండి? పారిపోవాలి. ప్రమాదకరమైనది కళ్ళ ముందున్నప్పుడు అది ఏం చేస్తుంది? లేని దాని ముందు ఉండటానికి వీల్లేదు. పారిపోవాలి ప్రేమన్న వారులారా, పారిపోవాలి. నీ యవనేచ్ఛలను నువ్వేం చేయాలి? పారిపో. యోసేపు అదే చేశాడు ప్రేమన్న వారులారా. పోతువారి భార్య కామ వికారయుక్తమైన ప్రవర్తనను ప్రతి దినము సహించుచు ఇక ఆ దినము తట్టుకోలేక ఏం చేశాడట? పారిపోయాడు ప్రేమన్న వారులారా. ఇది మన జీవితంలో నేర్చుకోవాలి. అమ్మో, ఇక్కడ పాపము నన్ను పట్టుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నా కళ్ళ ముందే ఉంది, నా కళ్ళ ముందే ఉంది, నా కళ్ళ ముందే ఉంది. అమ్మో, నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఎవరైనా మొబైల్ పట్టుకొని కనబడుతున్నారనుకోండి, మీ కళ్ళ ముందే ఉందన్నమాట పాపం. ఏం చేయాలన్నమాట? ఒరే, నీకో దండవరా, నీ మొబైల్కో దండవరా. అమ్మో, పారిపోవాలి, 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 పారిపోవాలి. అక్కడ ఒక్క క్షణం ఉండటానికి వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా, ఉండటానికి వీలు లేదు. ఆలోచిస్తున్నారు? లేదండి, నేను పారిపోతున్నాను, వాడు నన్ను తరుముతున్నాడు పట్టుకోవడానికి అంటే, ఇదిగో నువ్వు పారిపోతున్నా నిన్ను తరుముతున్నప్పుడు ఏం చేయమంటున్నాడో తెలుసా? లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే కీర్తనల గ్రంథములో వ్రాయబడిన చక్కటి మాటలు దయచేసి చూడండి. కీర్తనల గ్రంథములో వ్రాయబడిన చక్కటి మాట ప్రియమైన దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథములో వ్రాయబడిన మాట ప్రియమైన వారలారా, 32వ అధ్యాయము 7వ వచనము. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 7వ వచనం. నా దాగు చోటు ఇదిగో. నువ్వు పరిగెత్తుతుంటే అలిసిపోయినప్పుడు ఏదో ఒకరోజు వాడు ఏం చేస్తాడు? పట్టుకుంటాడు. నిన్నేమంటున్నాడంటే, వాడు కూడా నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తే నువ్వేం చేయాలట? నేను దాక్కుంటాను అంటున్నాడు ప్రేమన్న వారు. ఎక్కడ దాక్కుంటాడట దావీదు గారు? నా దాగు చోటు నీవే నాయనా. ఇదిగో, నేను పాపం నా కళ్ళ ముందు ఉండేసరికి పారిపోతుంటే వాడు పట్టుకోవడానికి చూస్తున్నాడు. నేనేం చేస్తానని తెలుసా? నీ వెనకాల నేనేం చేస్తాను?
దాక్కుంటాను అంటే దేవుని వెనకాల దాక్కుంటే ఇదిగో పాపము నిన్నేమి చెయ్యలేదు ప్రేమను మాట్లాడారు. అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు మీరు బాగా గమనించండి, నాన్న కొట్టడానికి వస్తున్నప్పుడు మనం అందరం చేసింది ఏంటి చెప్పండి? ఏం చేసాం? పరిగెత్తుతాం. నాన్నకి ఎలాగైనా దొరుకుతామని మనకు అర్థమైతే వెంటనే ఏం చేస్తాం చెప్పండి? అమ్మ వెనకాలకి వెళ్ళిపోతాం ప్రేమను మాట్లాడారు. ఎంత నమ్మకం అంటే మా అమ్మ దెబ్బ తన ఒంటి మీదనైనా పడిపించుకుంటుందేమో కానీ నన్ను మాత్రం కొట్టనివ్వదు. నీ తల్లికి అంత ప్రేమ ఉంటే నీ దేవుడికి అంత ప్రేమ ఉంటాయి. దుష్టుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఎవరిని మృంగుదనాన్ని వెతుకుచు తిరుగుతున్నాడు. మనం కూడా తిరిగితే వాడికి ఏదో ఒక రోజు దొరుకుతాం. మరి వాడికి దొరకొద్దు ఏం చేయాలంటే దావీదు ఏమంటున్నాడంటే, నా దాగు చోటు నీవే, నీ వెనకాలకు వస్తానయ్యా, నీ వెనకాలకు వస్తే నన్ను పట్టుకునేది ఇంకెవరు? ఎంత ధైర్యం సరే. కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనాన్ని దయచేసి చూడండి. కీర్తన గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనం. యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున నేను దాగుకొందును, నీ రెక్కల క్రింద ఉంటాను. ఏమండి, కోడి రెక్కల క్రింద పిల్లలు ఉన్నప్పుడు గద్ద ఏమైనా చేయగలదా? ఏమీ చేయలేదు. మనం అన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాయన నీ వాకిట్లో అది ఉందా, నువ్వు పారిపో. అది కూడా నిన్ను తరుగుతుందా, నువ్వు నా రెక్కల కిందకి వచ్చేసాయి. దేవా, నీ రెక్కలు ఏవయ్యా, నువ్వెక్కడున్నావు, నీ వెనకాలకు నేను రావాలనుకుంటున్నాను అంటే ప్రేమన వారలారా, ఆయనే మనం ఆశ్రయించే దుర్గం. ప్రేమన దేవుని పిల్లలారా, అదేంటో తెలుసా? మందిరం. రేపొద్దున ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఆయన రెక్కల క్రిందికి వెళుతున్నాం ప్రేమన వారలారా. సంఘం అంటే ఎవరనుకుంటున్నారు? యేసు క్రీస్తు యొక్క శరీరము. అంటే ఇదిగో ఆయన శరీరంలో ఒక భాగమై ఉంటే శిరస్సు ఆయన. ఇప్పుడు ఆయన శరీరంలో ఉంటున్న భాగమైన నిన్ను దుష్టుడు ఏమైనా చేయగలడా? ఆలోచించు. అమ్మ వెనకానికి వెళితేనే నాన్న దెబ్బ పడినప్పుడు ఇదిగో ఆశ్రయదుర్గమైన సంఘము ఆయన శరీరము, ఆయన రెక్కల క్రిందికి వెళితే దుష్టుడు ఏమి చేయలేడు. వాడు లోకంలో వెతుకుతూ తిరుగుతున్నాడు. నువ్వెక్కడుంటావు? ఆయన రెక్కల క్రింద ఉంటావు. పాపము చెయ్యం ప్రేమన దేవుని పిల్లలారా. మనం ఎందుకు పాపంలో పెడుతున్నామంటే, వాకిట్లో ఉన్నప్పుడు దాని ఎదురుగానే ఉంటావు, పారిపోవు. అది తరుగుతున్నప్పుడు దేవుని రెక్కల క్రిందికి రావు, అందుకే పడిపోతున్నాం ప్రేమన వారలారా. ఇదిగో వాడు బంధించేశాడు. ఇదిగో విడిపించడానికి ఆయన ఉన్నాడు ప్రేమన వారలారా. ఆయన ఉన్నాడు. ఇదిగో తన శక్తి కలిగిన వాక్యము చేత నీ హృదయాన్ని కదిలించి ఆ కట్లను తెంపుకొనగలిగే సామర్థ్యాన్ని నీకిస్తాడు ప్రేమన దేవుని పిల్లలారా. ఇదిగో కోడి గుడ్డు పెట్టిన తర్వాత పొదుగుతుంది. పొదిగేటప్పుడు ఏం చేస్తుందో తెలుసా? కోడి తన గుడ్డును పగలగొట్టదు ప్రేమన వాళ్ళారా. ఇదిగో పొదుగుతున్నప్పుడు దానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. 21 రోజుల తర్వాత లోపలున్న పిల్ల అదే పగలగొట్టుకొని బయటకు వస్తుంది. దుష్టుడు నిన్ను బంధించాడా? దేవుడు తన శక్తి కలిగిన వాక్యము చేత నిన్ను రేపుతున్నప్పుడు ప్రేమన వారలారా, ఈ బంధకాలను పటాపంచలు చేసుకొని ఇదిగో ఆయన కొరకు నిలబడగలిగే శక్తినిస్తాడు. ఆయన తన మాటల ద్వారా మనల్ని ఏం చేస్తాడు? రేపుతుంటాడు ప్రేమన దేవుని పిల్లలారా, రేపుతుంటాడు. ఇదిగో ఆ బంధకాలను తెంచుకునేటట్లుగా చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఒక పసి ప్రాణం గుడ్డులో ఉన్నప్పుడు పగలగొట్టుకుని బయటకు వస్తున్నప్పుడు మన ఏజ్ ఎంత, మన మెదడంత ఆలోచించండి. నువ్వు కూడా ఆ పాపపు బంధకాలలో నుంచి బయటపడగలిగే శక్తినిస్తాడు ఆయన. ఎందుకు? తన వాక్యము ద్వారా ఇదిగో మన హృదయాలను రేపుతుంటాడు ప్రేమన వారలారా, మన హృదయాలను మండిస్తుంటాడు ప్రేమన దేవుని పిల్లల.
మండెళ్తాడు. లేదండి, వాడు మరణపు ఊరుల్లోనికి తీసుకుని వెళ్ళాడు, చచ్చిపోయావా? దేవుడు ఏమీ చేయలేడు. చచ్చిపోయావా? ఇక ఏమీ చేయలేడు. మన దేవుడు పిల్లలారా, ఆల్రెడీ ఒకసారి చచ్చిన స్థితిలో ఉంటేనే బతికించాడు. ఇదిగో మరలా చచ్చావా? దేవుడు కూడా నిన్ను వదిలేస్తాడు. దేవుడు వదిలేసిన తర్వాత ఎవరు ఏమి చేయలేరు. వాకిట్లో ఉందా, నిన్ను కాపాడుకుంటాడు ఆయన. ఇదిగో నిన్ను తరుముతుందా, హక్కున చేర్చుకుంటాడు ఆయన. ఇదిగో బంధించిందా, ఇదిగో ఆ కట్టను తెంపుతాడు ఆయన. లేదు, మరణపు ఊరులో ఆవరించి చచ్చావా, వదిలేస్తాడు ఆయన. ఇక అయిపోయింది. డాక్టర్ కూడా ఏమంటాడు అంటే, మా ప్రయత్నాలు మేము చేశాము, చనిపోయాడు, తీసుకొని వెళ్ళండి, తీసుకొని వెళ్ళండి, తీసుకొని వెళ్ళండి, తీసుకొని వెళ్ళండి. ముందు తీసుకొస్తే బాగుండు కదా. అయ్యో, ఏం చేయగలరు డాక్టర్? దేవుడు కూడా ఈ రాత్రి మీద చెప్తున్నాడు, ఒరే నాయన, ఒరే నాయన, చచ్చిపోతే నేను వదిలేస్తాను రా నిన్ను. ఇదిగో ఇప్పుడు బంధకాలలో ఉన్నావా, రా, పటాపంచన చేస్తాను. లేదు, తరుగుతుందా పాపం, రా, నా గుండెలకు హత్తుకుని నిన్ను కాపాడుకుంటాను. వాకిట్లో ఉందా, రా, పరిగెత్తు, పరిగెత్తు అంటున్నాడు. ఒరే, నువ్వు చచ్చావా, నేను వదిలేస్తాను రా అంటున్నాడు. మన వారలారా, ఏమంటే దేవుడు వదిలేస్తానన్న మాట మాట్లాడుతున్నాడంటే నిన్ను కాపాడేది ఇంకెవరు? ఇంకా నిన్నెవరు కాపాడతారు చెప్పు? ఒక్కసారి ఈ రాత్రి ఆలోచించు. ఈ రాత్రి ఒక్కసారి ఆలోచించి, ఈ రాత్రి ఆయనే ఇదిగో నిన్ను వదిలేస్తే నిన్ను కాపాడేది ఎవ్వరూ లేరు. ప్రియమైన వారలారా, రక్షించడానికి వచ్చిన ఆయనే నిన్ను వదిలేశాడు అనుకోండి, అయిపోయింది. ఇంకా డాక్టర్ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిందంటే అయిపోయినట్టే. ప్రియమైన వారలారా, ఇంకేముంది? దేవుడు నువ్వు బతికుండగా ఆ మాట చెప్పట్లేదు ప్రియమైన వారలారా, కానీ నువ్వు చచ్చిపోతే మాత్రం ఆయన ఏమి చేయలేడు. ప్రియమైన వారలారా, బతికుండగానే ఒక్కసారి ఆయనకి చెయ్యి, నువ్వు ఊహించని విధంగా నీ జీవితాన్ని మార్చి, ఎక్కడ గౌరవాన్ని కోల్పోయావో, ఎక్కడ ఇదిగో నీచుడు అని పిలిపించుకున్నావో అక్కడ నీకో గౌరవాన్ని నిలబెట్టిస్తాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయనకు చెయ్యి ఇవ్వగలిగితే ప్రేమన దేవుని పిల్లలారా, ఇవ్వగలవా? రాత్రి ఒక్కసారి ఆలోచించు. దేవా, నన్ను బంధించింది పాపం అంటే, ఒరే నేనున్నాను రా అంటున్నాడు ఆయన. దేవా, ఇదిగో నన్ను తరుగుతుంది పాపం అంటే, నేనున్నాను రా అంటున్నాడు. ఇదిగో ప్రభువా, వాకిట్లో ఉందయ్యా పాపం అంటే, నేనున్నాను రా, భయపడకు అంటున్నాడు. చూసారా, ప్రతి క్షణం నేనున్నాను అంటున్నాడు. ప్రభా, నేను చచ్చిపోయాను ప్రభు అంటే, రే నేను లేను రా అంటున్నాడు ఆయన. నేనేం చేయలేను రా అంటున్నాడు ఆయన. ఒరే, ఇది అసాధ్యం రా అంటున్నాడు ఆయన. ఎందుకు ప్రేమను వారులారా, మాటికి ఆయన పిలుస్తున్నప్పుడు ఎంత నిర్లక్ష్యంగా మనం ఎందుకు ఉండాలి? ఒక్కసారి చేయిచ్చి చూడు. ఒక్కసారి నీ జీవితాన్ని మార్చేయగలిగిన సమర్థుడు ఇదిగో పాపపు బంధకాలలో నుంచి విముక్తుల్ని చేసి ప్రేమన వారలారా, ఆయన గుండెలకు హత్తుకున్న స్థితి ఎంత బాగుంటుంది ప్రేమన వారలారా. గుర్తొస్తున్నాయా? ఒక తల్లి ఇదిగో నేను రా అమ్మను అన్నట్టుగా ఇదిగో ఆయన మాటలు, రే నేను దేవుని రా, నిన్ను రక్షించడానికి వచ్చాను అన్న ఆయన మాటలు ఏమైనా జ్ఞాపకానికి వస్తున్నాయా? వస్తే ఆ పాపపు బంధకాలలో నుంచి బయటికి రండి ప్రేమన దేవుని పిల్లలారా. బాప్తిసం తీసుకున్న తర్వాత పాపపు బంధకాలలోనికి వెళ్ళిన, బాప్తిస్మానికి దూరంగా ఉంటూ పాపపు బంధకాలలో ఉన్న ఇదిగో దేవుడి పిలుపునందుకొని ఆయనకు చెయ్యి ఇవ్వగలిగితే చాలు ప్రేమన వారలారా. ఇదిగో మరలా నిన్ను నన్ను లేవనెత్తగలిగే సమర్థుడు. అందుకే వాకిట్లో ఉంటే పారిపోనాయన అంటున్నాడు, అది తరుముతుంటే నా వెనకాల దాక్కోరా అంటున్నాడు ప్రేమన వారలారా. బంధించింది అంటే ఇదిగో నేను నన్ను తెంపడానికి అంటున్నాడు. చచ్చిపోయాను ప్రభు అంటే, ఒరే
చేయలేనురా అంటున్నాడు ఆయన. నేనేం చేయలేనురా అంటున్నాడు. చూసారా, చావకు మునిపే రక్షణ. ఇదిగో ఎన్నిసార్లు మన చెవి గుండా వినబడుతుంది ప్రేమన దేవుని పిల్లలారా, ఎన్నిసార్లు ఆయన మాట్లాడుతున్నాడు ప్రేమన వారులారా. వద్దు ప్రేమన వారులారా, పాపం చాలా ప్రమాదకరమైనది. ఇదిగో నువ్వు ఊహించిన దానికంటే 1,000,000 రెట్లు ప్రమాదకరమైంది. మీకేదో అర్థమైంది కదా, మీకు అర్థమైనంతదే కాదు, 1,000,000 రెట్లు, మీకు అర్థమైన దానికంటే 1,000,000 రెట్లు ప్రమాదకరమైనది ప్రేమను వారులారా. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన కొరకు బతికితే జీవితానికంటూ ఒక సార్థకత, మన చుట్టూ పాపపు బంధకాలు కాదు ఉండవలసింది ప్రేమను దేవుని పిల్లలారా. కాబట్టి రాత్రి ఆయన నీతో మాట్లాడుతుంటే ఒక్కసారి ఆయన వైపు చూడు. నూతన బలాన్ని పొందుకొని దేవుని కొరకు బ్రతకగలిగే ఒక జీవాన్ని మనం పొందుకోగలిగితే ఎంత సంతోషం ప్రేమన వారులారా. మానవ జీవితంలో పాపపు బంధకాలు కాదు ఉండవలసింది. ఇదిగో ఏ బంధం ఉండాలో చివరి రోజు రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా తండ్రి, తండ్రి, శక్తి కలిగిన నీ మాటల చేత నాయన నీ పిల్లల హృదయాన్ని నాయన కదిలించండి నాయన. వేలాది రూపాయలు వ్యయం చేసి నీ సభలు నాయన ఏదో జరిగాయని కొరకు కాదు నాయన, హృదయాలు కదిలింపబడ్డాయి అని నాయన. ఈ సభలే నా జీవితాన్ని మార్పుకు నాంది అన్నట్లుగా అనేక హృదయాలు తెప్పరిల్ల చేయండి నాయన. మీ పిల్లల కష్టార్జితం నాయన, వారి చెమట నాయన తండ్రి, వారి చెమట వ్యర్థము కాకుండా నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తపు విలువను తెలుసుకొని నాయన నీ వైపు చూడగలిగే కుటుంబాలలో సంతోషకరమైన పరిస్థితులను నాయన కృపతో నాయన కలుగజేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను నాయన. ఇదిగో భయంకరమైన కరువు పరిస్థితులలో నాయన నీ పిల్లలు ఉంటున్నారు. చెరువు ఎండిపోయింది, డ్యాములో నీళ్లు తగ్గిపోయాయి తండ్రి. ఈ సభల తర్వాత నాయన మంచి వర్షాన్ని నాయన అనుగ్రహించి ఇదిగో నాయన సాక్షిగా నాయన నీ పిల్లల పక్షాన నేను ఉన్నాను అని ఈ గ్రామానికి నాయన తండ్రి ఇదిగో నాయన సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించండి తండ్రి. రాత్రి నాయన నీ పిల్లల హృదయాలు కఠినపరుచుకోక నాయన కరిగిపోయి నాయన నీకు చేయందించగలిగితే, నీకు హృదయాన్ని ఇవ్వగలిగితే నాయన తండ్రి ఇదిగో నాయన రక్షణలోనికి రాగలిగి నీ కొరకు శక్తి కలిగి నిలబడగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. సభల కొరకు చేయందించిన ఈ గ్రామంలో ఉంటున్న ప్రతి కుటుంబాన్ని నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. పెద్దలను దీవించండి, యవనస్తులను దీవించండి, స్త్రీలను దీవించండి నాయన. నీ పిల్లలందరూ నడుము కట్టుకుని నాయన నీ పని కొరకు కదలగలిగితేనే తండ్రి ఈ 3 రోజుల సభ నాయన మీ పిల్లల కళ్ళ ముందుకు వచ్చింది నాయన. కృపతో నాయన బలపరచండి. భయంకరమైన ఎండలలో నాయన ఉపశమనాన్ని కలిగించండి నాయన. అంటే ఇదిగో నాయన మమ్మల్ని నిందిస్తున్న వారిని దీవించండి, మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని చల్లగా వారిని వారి కుటుంబాలను కాచి కాపాడండి నాయన. తండ్రి ఉన్న చిన్న జీవితంలో నాయన పగలు ప్రతీకారాలని పోక నాయన ప్రేమ కలిగిన ఆయన అందరినీ ప్రేమిస్తూ నాయన తండ్రి నీ వైపు చూడగలిగే ఉన్నతమైన ఉద్దేశాలను నాయన నీ పిల్లలకు కలిగించండి నాయన. తండ్రి ఇదిగో నాయన ఈ 2వ రోజు కూడా దీవెనకరంగా, సంఘానికి క్షేమాభివృద్ధికరంగా, ఈ గ్రామానికి ఆశీర్వాదకరంగా నాయన ఈ మాటలు మీ పిల్లల హృదయాలలో నిలపమని మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నతమైన నీ ప్రేమను బట్టి నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు త్యాగాన్ని బట్టి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తు నామమున నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.